సార్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ పిల్లల్ని కానీ బరువులు కానీ ఎత్తుకోవచ్చా? స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఉండదు. బికాస్ ఏం ఆపరేషన్ అయిందో ఏం తెలియదు, అండ్ పిల్లోడు ఎంత బరువు ఉన్నాడో తెలియదు, అండ్ పిల్లోని ఇక్కడ ఎత్తుకుంటున్నాం అన్న బట్టి వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఓపెన్ సర్జరీ జరిగిందా, లాప్రోస్కోపిక్ సర్జరీ జరిగిందా. ఓపెన్ అంటే ఏంటి, పెద్ద పెద్ద కట్స్ ఉంటాయి. సో పెద్ద కట్స్ ఇచ్చిన వాళ్ళకి 100% కొంచెం ఎక్కువ రోజులే గ్యాప్ ఇవ్వాలి పిల్లల్ని ఎత్తుకోవడానికి. బికాస్ పెద్ద కోత ఉంటుంది కాబట్టి ఆ కండ సరిగ్గా అతుక్కుని ఉండదు. అదే లాప్రోస్కోపిక్ సర్జరీ చేసుకున్నారు కంపేర్ టు ఓపెన్ సర్జరీ, త్వరగానే వర్క్స్ కానీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ మనకి ఏమొచ్చేది, పిల్లాడి బరువు ఆర్ పాప బరువు ఎంత ఉంది. తక్కువ బరువు ఉన్నారు ఆర్ లెస్ దాన్ 5 kgs 6 kgs పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళు కొంచెం 8 kgs 10 kgs ఉన్నారు, వాళ్ళకి మనకి ఎంత పెద్ద ఆపరేషన్ జరిగిందనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. థర్డ్ ఫ్యాక్టర్ ఏం డిసైడ్ అవుతుంది, ఎక్కడ ఎత్తుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. బికాస్ పిల్లాడి కింద ఉండొచ్చు, టేబుల్ పైన ఉండొచ్చు. టేబుల్ పైన ఉన్న వాడికి పెద్ద రిస్క్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడ టేబుల్ పైన ఆల్రెడీ పిల్లాడు ఉంటే ఎత్తుకోవాలంటే జస్ట్ నాకు ఈ చేతులు ఇట్లా పనిచేస్తే సరిపోతుంది. బట్ అదే కింద ఉన్నాడు అనుకోండి, కింది కొంగాలి, కింది కొంగి ఎత్తాలి. సో ఎత్తేటప్పుడు ఏమవుతుంది, కడుపు పైన ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. వాళ్ళకు ఓపెన్ సర్జరీ జరిగిందా, లాప్రోస్కోపిక్ సర్జరీ లేదా కీహోల్ సర్జరీ జరిగిందా, అండ్ పాప కానీ బాబు కానీ ఎంత బరువు ఉన్నారు, అండ్ ఎత్తుకోవాలి అన్నప్పుడు వాళ్ళ కింద ఫ్లోర్ పైన నేలపైన ఉన్నారా ఆర్ ఆల్రెడీ ఒక హైట్ పైన ఉన్నారా, వీటన్నిటి బట్టి డిసైడ్ అవుతుంది. బట్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసుకుంటే చాలా ఫాస్ట్గా రెజ్యూమ్ చేసేసుకోవచ్చు.